ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అనుకోని ఘటన జరిగింది. అన్నా క్యాంటీన్ దగ్గర చంద్రబాబు మీడియాతో మాట్లాడుతుండగా ఎన్ఎస్జీ కమాండో ఒక్కసారిగా కుప్పకూలాడు. క్యాంటీన్ లో టిఫిన్ చేసిన చంద్రబాబు దంపతులు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇదే టైంలో పక్కన ఉన్న ఎన్ఎస్జీ కమాండో ఒక్కసారిగా బాబుపై పడిపోయాడు. వెంటనే అలర్ట్ అయిన ప్రత్యేక సిబ్బంది కమాండోను పక్కకు తీసుకెళ్లారు. అంబులెన్స్ లో చికిత్స చేయగా డీహైడ్రేషన్ తో కళ్లు తిరిగాయని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో ఒకంత అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల సమీపంలో ఆయన ఆ బర్త్డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వేడుకలు ఈ రోజు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఎన్ఎస్జీ కమాండర్ ఒక వ్యక్తి కళ్ళు తిరిగి కింద పైన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు పర్యటనలో ఈ యొక్క ఎన్ఎస్జీ కమాండర్ కింద పడిపోవడం పట్ల కొంత మేరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఘటనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఘటనలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవటం వలన కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధాన కారణం గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తీవ్ర ఎండలు అయితే వస్తా ఉన్నాయి పరిస్థితులకి. చాలా మంది ఏజీ వయసు తీరిన వయసు ఎక్కువైన వయోవృద్ధులు చాలా మంది కుప్పకూలి పడిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలుపెరగని చంద్రబాబు నాయుడు పర్యటనల నేపథ్యంలో కూడా కొంతమేరకు ఎన్ఎస్జీ కమాండర్లు కొంతమేరకు ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎండ, వేడి, ఉక్కపోత వల్ల కొంతమేరకు ఎన్ఎస్జీ కమాండర్ కు ఇబ్బంది కలిగి ఆయన కింద పడిపోయినట్లు తెలుస్తా ఉంది. తక్షణమే ఆయన కింద పడిపోవడంతో తక్షణమే స్పందించారు. ఆ స్పందనతో కమాండర్ కింద పడిపోవడంతో పట్ల భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ కింద పడిపోయిన కమాండర్ కి ప్రథమ చికిత్స అందించిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క తీవ్రమైన ఎండ, వేడి, ఉక్కపోత వల్లే ఆయన కింద పడిపోయినట్లు చంద్రబాబు నాయుడు కూడా సమాచారం అందించిన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎన్ఎస్జీ కమాండర్ కలుదురికి కింద పడిపోయిన ఘటనపై ఆ యొక్క కేంద్ర ఎన్ఎస్జీ కమాండర్ అంటే ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆరాధించారు. చంద్రబాబు నాయుడు ఆరాధించిన పరిస్థితి ఉంది. కొద్దిసేపు క్రితం లోకేష్ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పర్సనల్ గా తీసుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రాణం కోసం ఒక రకంగా ఎన్ఎస్జీ కమాండర్ తో ప్రాణం పెట్టి ఆయనకు అంటుగా నిలబడుతున్న పరిస్థితి. అలాంటి వ్యక్తుల కోసం లోకేష్ కూడా కొద్దిసేపు క్రితం ఎన్ఎస్జీ కమాండర్ గురించి ఏం జరిగింది ఏందనేది కూడా ఆయన ఆరాధించి ఆ కమాండర్ ను పలకరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటనకి సంబంధించి కొంతమేరకు ఆ యొక్క వాతావరణం మొత్తం కూడా కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒకసారిగా ఎన్ఎస్జీ కమాండర్ కింద పడిన సమయంలో చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలో ఉండవలసిన అధికారులందరూ కూడా అప్రమత్తంగా అయ్యారు. ఒకరినొకరు కదలకుండా సమాచారాన్ని చేరవేసుకుంటా కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడు భద్రత చూసుకుంటా మరో పక్క కింద పడిపోయిన ఎన్ఎస్జీ కమాండర్ యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటా కూడా చాకచక్యంగా మరొకసారి ఎన్ఎస్జీ కమాండర్స్ ఏంటంటే అక్కడ నిరూపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క సంఘటన మొత్తం కూడా అన్నా క్యాంటీన్ దగ్గర చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగిస్తుండగా మీడియాతో మాట్లాడుతుండగా కూడా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క ఘటన ఒకసారిగా అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఎన్ఎస్జీ కమాండర్ కి సంబంధించిన లెఫ్టినెంట్ కమాండర్ ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన డిహైడ్రేషన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఇటు పక్క చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్ కానీ ఆ భద్రతా సిబ్బంది కానీ ఢిల్లీ నుంచి వెంటనే సమాచారం ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అధికారులు కానీ ఆ లెఫ్టినెంట్ కమాండర్ పూర్తి సమాచారం అందించిన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు సభలో ప్రసంగిస్తూ ఉండగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకోవటం, ఒక పక్క సభలో ప్రసంగిస్తూ ఆయన గురించి సమాచారం తెలుసుకోవటం, ఆయన ప్రసంగిస్తడం అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క కమాండర్ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కూడా తెలుసుకొని ఆయన పలకరించే పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి భువనేశ్వరి దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకొని హుటాహుటిన ఎన్ఎస్జీ కమాండర్ ని ప్రథమ చికిత్స అనంతరం కూడా విజయవాడలోని పెద్ద హాస్పిటల్ కి సంబంధించి కూడా
కూడా కార్పొరేట్ హాస్పిటల్ కి పంపించాలని భువనేశ్వరి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వాతావరణం మొత్తం కూడా కొంత మేరకు స్టార్టింగ్ లో ఎన్ఎస్జీ కమాండర్ కింద పడిన సమయంలో ఏమి జరిగిందో తెలియని ఆ సమయంలో కొంత మేరకు మాత్రం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది, హడావుడి వాతావరణం చోటు చేసుకుంది. తర్వాత డిహైడ్రేషన్ వల్ల కమాండర్ కింద పడిపోయాడని తెలియడంతో కొంత మేరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. థ్యాంక్ యూ నాగేశ్వర్.